నిజామాబాద్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్న రిప్లై ద్వారా చూద్దాం. పెన్షన్ ఇప్పించాలని ఈ సందర్భంగా కవితమ్మకు తెలియజేస్తూ, మరి మేము కోరేది ఒకటే, మాకు కూడా స్వాగతం ఉంటుంది. ఇంత చేస్తున్నాం, అన్ని కుల సంఘ గౌరవ సమావేశాలు పెడుతున్నాం. మరి మాకు ఎలక్షన్ వచ్చింది, మా అభ్యర్థులు ఉన్నారు అన్ని కాన్స్టిట్యూన్సీల్లో. మరి మా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని పెద్ద మేజార్టీతో మీరు గెలిపించాలని మీకు చెప్తూ, మరి ఇంత మంచి అవకాశానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచి మీ మధ్యలో నాకు కూడా ఇంత గౌరవం ఇచ్చినందుకు కవితమ్మ గారికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలన్నా. ఇప్పుడు మనం వేచి చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఈరోజు భారతదేశానికి ఒక ట్రెడిషనల్గా కల్చరల్గా అంతర్జాతీయంగా తన మన ఏదైతే భారత జాగృతి సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నపూర్ణగా పేరొందినటువంటి కవితక్క గారు వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు విఠలరావు గారికి, అట్లానే తమ్ముడు మల్లెల సాయి చరణ్ గారు కోసంగి సంఘం జిల్లా అధ్యక్షులు, అట్లానే తెలంగాణ జాగృతి నిజామాబాద్ రూరల్ జిల్లా అధ్యక్షులు వారికి, మల్యాల శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోసంగి సంఘం, జన్నారం రాజేష్ గారు రాష్ట్ర కోఆర్డినేటర్ గోసంగి సంఘం, గంగా నరసయ్య గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోసంగి సంఘం, చుక్క భాస్కర్ గారు ప్రధాన కార్యదర్శి జిల్లా గోసంగి సంఘం, రాయకంటి సురేష్ గారు ఉపాధ్యక్షులు జిల్లా గోసంగి సంఘం, సర్దాని భాగ్యలక్ష్మి గారు సర్పంచ్ గారు పందిమడుగు మా పోతంగల్ ఆడబిడ్డ, అట్లానే మా శ్రీమంతుల గంగవ్వ గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైలారం ఎన్డీసీసీ గారు, అట్లనే అంకమల్ల మోహన్ జిల్లా సంఘం గౌరవాధ్యక్షులు గారు, అంకమల్ల శంకర్ గారు జిల్లా సంఘం పిఆర్ఓ గారు, సుంకరపల్లి సాయన గారు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా గోసంగి సంఘం గారు, అట్లానే మా తమ్ముడు జైపాల్ గారు ఇప్పటివరకు చక్కగా ఈ సభ నిర్వహణ చేసినందుకు వారికి ధన్యవాదాలు. తమ్ముడు చిన్ను యాదవ్ మరియు మట్టు గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చినటువంటి యువ మిత్రులకు, అదేవిధంగా ఎన్నడూ నిజంగా గోసంగి సంఘం అంటే ఆడబిడ్డలు అయితే నాకు కనబడలే, చాలా మీటింగ్లకు పోయినా నేను, కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఎండ కోర్చి మీ పనులు వదిలిపెట్టుకొని అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా అన్న తమ్ముళ్ళు యువ మిత్రులందరికీ కూడా జై భీమ్. జై భీమ్. అచ్చగా నాకు మీకు పంచాయతీ అవుతుంది, కానీ జై భీమ్ అంటే జై జై భీమ్ అనాలి. ఒకసారి ట్రై చేద్దామా? జై భీమ్, జై భీమ్, జై భీమ్. వచ్చినటువంటి గోసంగి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి తమ్ముడు సాయి దాదాపు నాకు తెలిసి ఒక 6 నెలల నుండి మీటింగ్ అంటుంటే నేను అన్న విషయం చెప్పు తమ్ముడు, పని చేసిన తర్వాత మీటింగ్ పెట్టుకుందామంటే, లేదక్క మా వాళ్ళందరూ కలవాలన్నట్ట జిల్లాలో, మీరు వస్తేనే పెడతాం లేకపోతే లేదంటే అటు ఇటు ఆయనతో ఎలక్షన్ మధ్యలో మన మీటింగ్ అవుతుంది. ఏదేమైనా సరే మంచి పనికి ఎప్పుడు జరిగినా దాని యొక్క రిజల్ట్ కూడా మంచిగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. కొన్ని రోజులు ఆలస్యమైన గోసంగి కుల బాంధవులందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. మన ప్రధానంగా గోసంగి అంటే ఎస్సీ ఉపకులాల్లో జాబితాల్లో ఉన్నటువంటి కులం కాబట్టి జనరల్ గానే దళిత మిత్రుల కోసం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య చేపడతా ఉన్నది. అయినప్పటికీ అక్కడో ఇక్కడో కొన్ని చిన్న ఏమన్నా ఇబ్బందులు ఉంటే మన దృష్టికి తీసుకొని రండి, ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సాయి ఒక మాట అన్నాడు, అక్క మా వాళ్ళు అక్క చెల్లెలు 80% మంది బీడీలు చేస్తారని చెప్పిండ్రు. బీడీలు చేసేటటువంటి మా అక్క చెల్లెలకు నిజంగా విఠలరావు గారు చెప్పినట్టుగా దాదాపుగా 16-17 రాష్ట్రాలలో బీడీలు చేసేటటువంటి అక్క చెల్లెలు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా కనీసం బీడీలను గుర్తించి పెన్షన్ ఇవ్వలేదు.
అది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నందుకు నిజంగా మా అక్క చెల్లెలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పోయినసారి అంటే 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ఎన్నికల సభ జరుగుతుంది. మోర్తాడ్ బాల్కొండలో మోర్తాడ్లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంలో అప్పుడు నేను మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నగారు ఇద్దరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం. ఆ సందర్భంగా అన్న ఇట్లా బీడీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన వైపు నుండి ఏమన్నా సాయం అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే వారు వెంటనే ఎస్ చేయాల్సిందే, మనం తెచ్చుకున్న తెలంగాణనే ప్రతి ఒక్కరి మీద సంతోషం చూడాలని చెప్పి ఒక్క నిమిషంలో ఒప్పుకొని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది ఆడబిడ్డల ఇంటి దీపం అయినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా నిజామాబాద్ జిల్లా బీడీ కార్మికుల పక్షాన నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే దానిలో చిన్న సమస్య మనకున్నది. అప్పుడు మనం 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం పిఎఫ్కి. ఆ తర్వాత కూడా పిఎఫ్ కార్డులు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే మా అందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. 2014 కాదు, ఆ తర్వాత కట్ ఆఫ్ డేట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా అందరికీ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత బీడీ పెన్షన్ ఇస్తామని కూడా చాలా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే అంతకుముందు వాళ్ళకు 2000 వస్తే మీకు వచ్చే 5 ఏళ్లలో 5,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కాగానే ఇమీడియట్గా 3,000 అవుతుంది. దాన్ని 6 నెలలకు ఒకసారి పెంచుకుంటూ 500 పెంచుకుంటూ 5 ఏళ్లలో బీడీ కార్మికుల పెన్షన్ 5,000కు కూడా తీసుకుపోతా ఉన్నామని చాలా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లనే మీ అందరికీ తెలుసు, ఇవాళ రేపు ఆకాశాన్ని అంటుతున్న ధరల్లో మరి గ్యాస్ సిలిండర్ ధర కూడా మొదలు మోడీ గారు రాకముందు 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ ఆయన 1,200కు తీసుకుపోయినారు. కానీ కేసీఆర్ గారు